సంపంగా ఎలా చేయడమో నేర్చుకున్నామండి. దీనికైతే ముందుగా మనము పంచదారను యాలకులు పొడి చేసుకుని రెడీ చేసుకోవాలి. అంటే పంచదార యాలకులు కలిపి మిక్సీ చేసుకుని పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వేరొక పాత్రలో మనం గ్లాసు పంచదారకు 1 గ్లాసు వాటర్ వేసి పొయ్యి మీద పెట్టాలండి. అది తీగ పాకం వచ్చేంత వరకు పాకాన్ని తీయాలండి. అంటే మనము అందులోన ఈ పంచదార యాలకుల పొడి ఉంది కదా, అది కూడా కొంచెం మిక్స్ చేసుకోవాలి. ముందు కొంచెం మిక్స్ చేసుకోవాలి, తర్వాత మరి లాస్ట్లో వేసుకుంటాం. వేసి బాగా కలపాలండి. మనము పాకం వచ్చిందో లేదో ఒక 10 మినిట్స్ అయ్యేసరికి మనము తీగ పాకం అవుతుందో లేదో, యాక్చువల్లీ హైలో పెడితే 5 మినిట్స్గా అయిపోతుంది. తీగ పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి అని అంటే వాటర్లో అది వేయాలండి. వేస్తే ఉండలా వస్తుంది. అంతవరకు మనము చెక్ చేసుకుని ఉండాలండి. మనకు తెలిసిపోతుంది వాటర్ సగం అయింది అంటే కనుక అలాగ వేస్తే ముద్ద అవ్వాలండి. ముద్ద అవుతే మనము తీగనే ముద్ద అవ్వాలి. ముద్ద అవుతే తీగపాకం వచ్చినట్టు, లేకపోతే రానట్టండి. ఈ తీగపాకం వస్తుంది అనేటప్పుడు మరికొంచెం యాలకుల పొడిని వేయాలండి. అదే పంచదార యాలకుల పొడిని వేసేయాలి. వేసిన వెంటనే స్టవ్ కట్టేయాలండి. స్టవ్ కట్టేసి మనము ఈ సంపంగి మొక్కలు చేసుకున్నాం కదండి, అవైతే కనుక పూర్తిగా టిప్ చేసేయాలండి. ఒకసారి టర్న్ చేసుకొని వేరొక పాత్ర పెట్టుకోవాలి. కొంతమంది పైన వేస్తారు, అలా వేస్తే కొన్నిటికి అంటుతుంది, కొన్నిటికి అంటదు. మనం ముందుగా కొంతమంది పంచదార వేస్తారండి, అలా కూడా చేసుకోవచ్చు. కానీ ఇలా చేస్తే లోపల మనకి చప్పగా పైన స్వీట్గా అనిపిస్తుంది. తినడానికి వెరీ టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఇలాగ మనం ప్రతి ఒక్కటి డిప్ చేసుకోవాలండి. వేసుకొని అదే ఒకటి పెడతాము, ఇలాగ గరిటతో కొంచెం టర్న్ చేసిస్తామండి. ఎక్కువసేపు ఉంచిస్తే పాకం బాగా పట్టేస్తుంది. అంతసేపు ఉంచకూడదు, ఎందుకంటే తీగ పాకం కదా, పైన కొంచెము స్వీట్ ఉండి లోపల చప్పగా ఉంటేనే దాని టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కటి మనం డిప్ చేసుకోవాలండి. డిప్ చేసుకొని పక్కన పెట్టుకుంటాము. చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. మీరైతే ట్రై చేయండి. స్వీట్ సంపంగా ఈ పంచదారతోని మనం ముందుగా వేసుకొని చేసుకుంటే అంత స్వీట్గానే ఉంటుంది. కానీ ఇలాగ ముందువి మనము సంపంగి మొక్కలు చప్పగా చేసుకొని తర్వాత మనము ఇలా చేసుకుంటే మధ్య మధ్యలో కొంచెం చప్పగా అదే మామూలుగా కొంచెం స్వీట్గా అనిపిస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది. డిఫరెంట్ స్టైల్ అండి, చాలా బాగుంటుంది. మీరు ఇలా ట్రై చేయండి. ఇలాగ చేశాక ఒక 2 మంత్స్ వరకు అయితే నిల్వ ఉంటాయండి. ఇది చేసుకొని ఉంచుకుంటే చూడండి, గోధుమ గొట్టాలు చేసేటట్టు అండి ఇది 1 మంత్ 2 మంత్స్ వరకు నిల్వ ఉంటాయండి, పాడవ్వవు. పైగా పైన మనము స్వీట్ అన్నది బాగా వేస్తాం కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటాయి. మనము కొద్ది రోజులు చప్పగా చేసుకోవచ్చు, కొంచెం రోజులు వీటిలోన అది నల్లజీర వేసుకొని నింపి టైప్లో చేసుకోవచ్చు. అంటే చాలా డిఫరెంట్ స్టైల్లో మనం చేసుకోవచ్చు అండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి, మంచి కలర్ ఉంటాయి. పిల్లలు తినడానికి చాలా ఇష్టంగా ఉంటారు. స్కూల్ నుండి రాగానే మనం పెడితే చాలా బాగుంటుంది. ఈవినింగ్లో పెద్దవాళ్ళు కూడా స్నాక్ ఐటమ్ లాగా కూడా తినొచ్చండి. మనకు అప్పుడప్పుడు బోరింగ్గా ఉంటే బయట ఫుడ్ కాకుండా ఇలా చేసుకుని తింటే చాలా బాగుంటుంది.